Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ee video lo nenaithe outfit from scratch chestuna. So already oka outfit from scratch chesanu. Adi ippudu meeku detailed ga cheptuna, like nenu enduku idi chesanu, ekkada material తీసుకున్నా, ఎలా కన్వర్ట్ చేసి ఇవంతా ఒక డీటెయిల్ వీడియో చేద్దామని. Hello everyone, welcome back to my channel. This is Lavanya. Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ee video lo nenaithe outfit from scratch చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే కాదు, అవుట్ఫిట్ ఫ్రమ్ శారీ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొంగల్ వస్తుంది కదా. సో పొంగల్ అంటే మ్యాక్స్ టీనేజర్స్ నుంచి అందరూ మ్యారీడ్ వరకు అందరం మనం చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే పొంగల్. సో ఉట్టప్పుడు మనం ట్రెడిషనల్గా ఉన్నా లేకపోతే పొంగల్లో మ్యాక్స్ అందరం ట్రెడిషనల్గా ఉంటాం కాబట్టి సో ఆ ఫెస్టివల్కి రిలేటెడ్గా హాఫ్ శారీస్ ఇలాంటివి, కుర్తీస్ ఇలాంటివి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను ఒక హాఫ్ శారీ అవుట్ఫిట్ ఫ్రమ్ శారీ అనొచ్చు, దాన్ని స్క్రాచ్ అనడం కంటే. ఎందుకంటే శారీ చేసా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనుకో ఫ్యూ ప్లేసెస్లోని మెటీరియల్స్ దొరకచ్చు, దొరకపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా చాలా కష్టం మెటీరియల్ ఎవ్రీథింగ్ క్లాత్ అంతా తీసుకొని కుట్టించడం. సో శారీ అయితే ఈజీ, అందరికీ యూజ్ అవుద్ది, శారీస్ అవైలబుల్లో ఉంటాయి అని చెప్పి సో ఇది కుట్టించాను. దానికంటే శారీ అన్న దానికంటే మెయిన్ పాయింట్ ఏమంటే యాక్చువల్లీ ఈ హాఫ్ శారీ నేను ఫెస్టివ్కి కొనుక్కుందాం అనుకున్నా సో అండ్ సో ఆన్లైన్ పేజ్లో. అయితే జస్ట్ అది కాటన్ హాఫ్ శారీ మాట. నేను అడిగితే కాస్ట్ 4,500, 5,000, 4,500 అది స్టార్టింగ్ రేంజ్. ఒక మాదిరి హాఫ్ శారీస్ అయితే అంటే లైక్ ఆర్డినరీ అన్నవైతే 4,500 అంట. ఒక పెద్ద బార్డర్ వచ్చి కొంచెం మంచిగా లుక్ ఉంది. కొంచెం కాటన్ శారీస్ పట్టు శారీస్ అంటే కాటన్ హాఫ్ శారీస్ పట్టు హాఫ్ శారీస్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కాటన్ హాఫ్ శారీస్ అని చెప్పి జస్ట్ అడిగాను. పండక్కి తీసుకుందామన్న దాంతో వాళ్ళు బేసిక్ ఒక నార్మల్ స్టార్టింగే 4,000 అని చెప్తే, అంటే ఇప్పుడు మంచిది తీసుకోవాలనుకుంటే మనం ఒక 7,000, 8,000 పెట్టాలి. అది ఒక పట్టు హాఫ్ శారీ అన్నా మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు. కాటన్ హాఫ్ శారీ అనేటప్పటికి నాకు ఒకేసారి ఏంటి మరి టూ మచ్గా రేట్స్ ఉన్నాయి అనిపించి సో ఇలాంటి హాఫ్ శారీనే నేను బడ్జెట్లో చేయాలి, ఇలాంటి హాఫ్ శారీ నేను బడ్జెట్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎలా కొనాలనుకున్నానో అందరూ అలాగే అనుకుంటారు కదా కొనాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కాటన్ హాఫ్ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి. సో వీళ్ళు ఇంత రేట్లు అమ్మేంత వర్త్ లేని దానికి ఎందుకు అంత డబ్బులు వేయాలి, మనమే చేసుకుంటే కాదా అని చెప్పి నేను ఫస్ట్ నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను, అంటే పర్టికులర్ ఆ కాన్సెప్ట్తో. సో ఇప్పుడు బాగా ట్రెండ్ ఏమంటే కాటన్ హాఫ్ శారీస్. కాటన్ బాగా ట్రెండ్ అవుతుంది. మనం హాఫ్ శారీస్ అంటే యూజువల్లీ పట్టు అవి చేస్తాం. మనం ఒక 8,000, 10,000 ఒక హాఫ్ శారీకి పెట్టామంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. వాణి అంత మంచిగా ఉండాలి, లంగా వచ్చి పట్టు మంచి పట్టు బార్డర్, ఇలా మనం ఇవన్నీ చూస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. బట్ ఈ కాటన్ హాఫ్ శారీస్లో అవేమీ లేవు. 4,000 నుంచి స్టార్ట్. సో అందుకు ఇక ఈ వీడియో మెయిన్లీ ఎస్పెషల్లీ అందుకు. అండ్ ఫస్ట్ అయితే రీసెంట్గా నేను ఎల్లో శారీ తీసుకున్నాను, మీకు అందరికీ చెప్పాను. నేనైతే తీసుకోవడం బయట తీసుకున్నాను, రీసెంట్గా వైజాగ్ వెళ్ళా కదా, అప్పుడు లైక్ ఆఫ్లైన్ స్టోర్స్లో తీసుకున్నాను. నన్ను అందరు లింక్స్ అడిగారు. బట్ నేను రీసెంట్గా మీషోలో ఆర్డర్స్ పెట్టేటప్పుడు మీషోలో చూశాను. సో మీ అందరి కోసం ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే సేమ్ శారీ సేమ్ కాస్ట్కి మీషోలో ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయడం మీషోలో ఉంటుందని. సో మీరు కూడా ఏమైనా ఇలాంటి శారీ కావాలనుకుంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్స్. సో నేను దివాళీకి హాఫ్ శారీ తీసుకున్నాను. సో నేను ఆ పేజ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళంతా కాస్ట్ చెప్పేటప్పటికి నా దగ్గర అదే హాఫ్ శారీ శారీ ఉంది కదా, వై నాట్ హాఫ్ శారీ అనిపించింది. సో నేను అలా మీకు ఈ సైడ్ వీడియో ఇస్తాను, నేను ఏ శారీ కింద కన్వర్ట్ చేశానో ఒక క్లారిటీ కోసం. సో నేను ఇలా దివాళీకి కట్టుకున్న ఈ శారీని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేద్దాం. నా దగ్గర ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా లేవు. ఈ శారీ చాలా బాగుంటుంది, శారీ వైజ్గా ఒక పట్టు శారీలా ఉంటుంది, చాలా బాగుంది. తర్వాత శారీ అంటే నేను ప్రతిసారి మనం కట్టం కదా, హాఫ్ శారీస్ అయినా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు పండగలప్పుడు కట్టుకుంటాము. శారీ చాలా రేర్గా కడతాం కాబట్టి నేను శారీని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసుకున్నా. శారీ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి చెక్స్ వచ్చాయి చూసారా, చాలా
మైల్డ్గా అంటే లైక్ చాలా లైట్గా చెక్స్ వస్తాయి, అంత క్లియర్గా చెక్స్ అన్నట్టు తెలీదు, ప్లెయిన్ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది చెక్స్ వస్తాయి. సో చెక్స్ వచ్చాయి బాగుంటుంది అని చెప్పి నేను కుట్టించుకున్నాను. బార్డర్ అయితే ఇలా బ్లాక్ వస్తుంది, బార్డర్ కూడా నీట్గా ప్రాపర్గా అంటే మంచిగా వస్తుంది, కొంచెం చూడడానికి రిచ్ టైప్లో. సో బార్డర్ ఇలా బార్డర్ బ్లాక్ వచ్చింది అండ్ లంగా అంతా నేనైతే ఇలా కుట్టించే శారీని ఇలా కుట్టించుకున్నాను మొత్తం. ఇలా నేను ఒక శారీని ఇలా ఒక లంగాలా కుట్టించుకున్నాను. బార్డర్ నేనేమనుకున్నా అంటే బార్డర్ డబల్ బార్డర్ కింద వేద్దాం అనుకున్నా, బట్ వద్దు అనిపించింది, సింపుల్గా ఉంచుతాము. ఇంకొక బార్డర్ అంటే శారీకి మనకు బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది కదా, మీరు ఇన్కేస్ కావాలనుకుంటే కింద బార్డర్ అటాచ్ చేయించుకోవచ్చు. బట్ నాకేమనిపించింది అంటే సింపుల్గానే, అంటే నేను పర్సనల్గా నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం, హెవీ కన్నా టు బి బేసికలీ. సో నా మైండ్ సెట్కి నేను ఇది 10 సార్లు వాడాలి అంటే నేను కొంచెం సింపుల్గానే పెట్టించుకుందాము అని సింగిల్ బార్డర్ పెట్టించుకున్నా. సింపుల్ అంటే అప్పుడు మనం ఫెస్టివల్స్కి వేసుకెళ్ళచ్చు, టెంపుల్స్కి నేను ఎక్కువ వెళ్తా. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇది వేసేసుకోవచ్చు, హెవీగా ఉంటే ఎవ్రీ టైం వేసుకోలేము. సో అందుకే ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇలా తాడు ఇస్తారు కదా, తాడుకి ఇలా నాట్ వేసి సమ్ హ్యాంగింగ్స్ టైప్ చెప్పినట్టే బాగా నీట్గా పెట్టారు. సో ఇలా హ్యాంగింగ్ వచ్చేటట్టు ఇలా సైడ్ పెట్టించుకున్నాను. ఇలా సైడ్ అంటే ఇది మనకి బ్లౌజ్లో బార్డరా లేదు ఈ శారీలోనే బార్డర్ తీసి ఇలా పెట్టారన్నమాట. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పెడతారని. నార్మల్లీ ఇక్కడ మనము హ్యాంగింగ్స్ అమ్ముతారు, షాప్లో కొనేసి వేసుకుంటాం హ్యాంగింగ్స్, బట్ అతను ఈ బార్డర్ ఉన్న క్లాత్తోనే ఇలా బాగా పెట్టారు హ్యాంగింగ్స్. నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఇంకా దీన్ని ఎలివేట్ చేస్తుంది, లుక్ ఇస్తుంది, బాగుంది. ఇలా సైడ్ హ్యాంగ్ అవుతూ ఉంటే మనం హ్యాంగింగ్స్ కొనేయాలంటే ఒక్కొక్క హ్యాంగింగ్ 200 అయినా ఉంటుంది. ఈ మాత్రం సైజ్ అంటే 150, ఇప్పుడు మనం హోల్సేల్లో కొన్న 100 రూపీస్. సో అలా ఏం లేకుండా క్లాత్తోనే నీట్గా ప్రాపర్గా వేశారు ఈ హ్యాంగింగ్స్. సో లంగా అయితే మొత్తం ఇలా నార్మల్గానే కుట్టించా. బట్ ఇంకొకటి ఏమంటే ఈ శారీని నేను హాఫ్ శారీ అని తోటలేదు, శారీ అనే అనుకున్నాను, హాఫ్ శారీ కింద చేయాలనుకోలేదు. సో హాఫ్ శారీ కింద అనుకోలేదు కాబట్టి నేను ఆల్రెడీ దీని మీద శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారు, అంటే ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా, క్లాత్ ఇలా ఇచ్చారన్నమాట బ్లాక్. సో కుట్టించేసుకున్నాను. సో అప్పుడైతే నేను ఇలా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకొని, ఓన్లీ నాకు కొంచెం హెవీ నచ్చదు కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నార్మల్ నెక్కే, స్క్వేర్ ఎప్పుడు ట్రై చేయలేదు అని చెప్పి ఇంకా స్క్వేర్ సింపుల్గా ఉంటుంది అలా ఇలా అని. సో స్క్వేర్ నెక్ పెట్టించుకొని బార్డర్ ఓన్లీ కింద పెట్టించుకున్నా ఇలా. సో అక్కడ మనకి బ్లౌజ్కి బార్డర్ ఇస్తారు కదా, అది ఇలా నడుముకి అండ్ హ్యాండ్స్కే, మోడల్ ఏం పెట్టించుకోలేదు, నాకు ఇట్లా ఇష్టమని. సో తర్వాత నేను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేశాను కాబట్టి మళ్ళీ బ్లౌజ్ ఎందుకు కుట్టించడం అని చెప్పి ఆ శారీకి ఉన్న బ్లౌజ్ యూజ్ చేసేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా శారీ తీసుకొని హాఫ్ శారీగా కుట్టించుకుంటే మాత్రం ఈ కలరే కుట్టించుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది, హాఫ్ శారీ మంచి లుక్ ఇస్తుంది. నేను ఏంటంటే మళ్ళీ ఎందుకు బ్లౌజ్ కుట్టించడం, నాకు ఇక్కడ స్టిచ్చింగ్ చాలా 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 కాస్ట్లీ, బెంగళూరులో చాలా డబ్బులు అవుతాయి. సో అందువల్ల నేను ఇదే బ్లౌజ్ వేస్తాను. ఇదే బ్లౌజ్ కూడా బాగా సూట్ అయ్యింది. ఇఫ్ మీరు మాత్రం ఇలా చేయించుకుంటే ఇదే కలర్ బ్లౌజ్ వేయించుకొని అప్పుడు ఓని బార్డర్ కలర్ వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఐడియా ఇస్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఇదే ఫాలో అవ్వాలి అనుకుంటే యూజ్ అవ్వాలి కదా. ఎందుకంటే శారీ నేను ఇది 1200కి తీసుకున్నాను, నాకు మీషోలో కూడా సేమ్ 1200 రూపీస్కే ఉంది. సో స్టిచ్చింగ్ కాస్ట్ నేను చెప్పను, ఎందుకంటే నాకు చాలా హై రేంజ్ కాబట్టి, మళ్ళీ అంటే ఇక్కడ బెంగళూరులో స్టిచ్చింగ్ చాలా ఎక్కువ రేట్ తీసుకుంటారు. బ్లౌజ్కే 800 నుంచి స్టార్ట్, 9000 డిపెండ్స్ ఆన్ మనం మోడల్ పెట్టించుకుంటే రేట్ ఎక్కువ, మోడల్ పెట్టించుకోకపోతే ఒకలా కాస్ట్. సో అందుకు నేనేం రేట్ చెప్పట్లే, మళ్ళీ మీరు ఇంత కాస్ట్ అనుకోవద్దు. ఇక్కడ బెంగళూరు ఇక్కడ ఇంతే, మనకు ఆంధ్రాలో ఇలా అస్సలు ఉండదు. మనకు లంగా కుట్టడానికి 250 అంతా తీసుకుంటారు. అంటే ఓనీకి వస్తే ఓనీ చాలా సింపుల్గా అయిపోతుంది. సమ్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా మనకి అమ్ముతారు కదా, ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇప్పుడు నేను ఈ శారీని ఒక బార్డర్ని లంగాకి ఇటువైపు వాడా, ఇంకొక బార్డర్ పైన చేరుకుంటుంది కదా, ఆ బార్డర్ని ఫోల్డ్ చేసి ఇలా 4 సైడ్స్ బార్డర్ కుట్టించేసాయి. ఇంకా మనం లేసెస్ అవి కొనుక్కోక్కర్లేదు. నార్మల్గా ఇలా పట్టు టైప్ లేస్ కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని మనం అనుకున్న షేడే దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా బార్డర్ చూస్తే కొంచెం గోల్డ్ కాదు, రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ షైన్,
ఈ షైన్కి సూట్ అయ్యే బార్డర్ నేను వేయాలి. నేను వేసే బార్డర్కి షైన్ వేరే ఉంటే మళ్ళీ మ్యాచ్ అవ్వదు ఓనీనా అండ్ ఈ లంగా. సో అలా మళ్ళీ సపరేట్గా లేసులు అవి తీసుకోకుండా ఒక శారీలో ఒక బార్డర్ మిగులుతుంది కదా ఇంకో సైడ్, ఆ బార్డర్ని ఇలా ప్లెయిన్ శారీని ఓనీ ఎంత లెంత్ ఉంటుందో అంత కట్ చేయించాను అండ్ 4 సైడ్స్ ఇలా బార్డర్ వేసేసుకున్నాను. సో నాకు ఓనీకి కూడా ఎక్కువ ఖర్చు అవ్వలేదు. సో మొత్తం నేను ఒక శారీని ఒక లేస్ కానీ ఒక కుందన్ కానీ ఒక ఏమి కొనకుండా ఒక శారీని ఒక మంచి హాఫ్ శారీ లుక్ చాలా బాగుంది. బయట లైక్ సింపుల్గా ఉంటుంది, మంచి లుక్ అయితే ఇచ్చింది. ఈవెన్ నేను షార్ట్ వీడియోస్లో కూడా మీకు పెట్టాను, సైడ్ కూడా వీడియోస్ ఇస్తాను. అంటే యూజువల్లీ మనం ఒక శారీని చేసుకుంటున్నాం ఆర్ ఏదైనా హాఫ్ శారీ ప్రిపేర్ చేసుకుంటే మనం డెఫినెట్లీ ఆ లంగాకి శారీ వాడిసిన బ్లౌజు సమ్ హాఫ్ పట్టు ఏమో తీయాలి, ఓన్లీ ప్లెయిన్ బాగోదు. మళ్ళీ దాని మేము మగ్గం వర్క్ వేయించాలి, అట్లీస్ట్ మగ్గం వర్క్ ఎఫర్ట్ చేసే కాస్ట్ లేదు అన్నప్పుడు సమ్ లేసెస్ పెడతాం, లేదా సమ్ డిజైన్ పెడతాం, సమ్ కుందన్ వర్క్స్ ఇలాంటివి ఉన్న వర్క్స్ ఉన్నవి స్టిచ్ చేస్తాం, సమ్ బ్లౌజ్కే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు శారీ అంతా అలా ఉండి ఓనీయే ఇప్పట్లో తక్కువ అనుకుంటే ఓనీ కొనాలంటే 1000 రూపాయలు. సో అలా అయ్యేదానికన్నా ఇది మనం చాలా తక్కువకి అయిపోతుంది. పట్టు ఓని అంత కాస్ట్ అయినా కూడా అంతే లుక్ ఇస్తుంది. ఇప్పుడు పండగలకి ఏమైనా ఫంక్షన్స్ అయినా ఎవరివైనా పెళ్ళిళ్ళు అయినా మన పెళ్ళిళ్ళకైనా కూడా వాడుకోవచ్చు. పట్టు అలా ఉంటాయి, పట్టు అంత కాస్ట్ అయినా అంత లుక్ ఇస్తాయి, అన్ని సిచ్యువేషన్స్కి వాడచ్చు. బట్ ఇది ఒక కాటన్ శారీ, కాటన్ హాఫ్ శారీ. ఒక శారీనే వాళ్ళు సేమ్ ఇలా ఇప్పుడు నేను మీకు ఎలాగైతే ఒక శారీని ఒక బార్డర్ ఇలా ఉంచి ఇంకో బార్డర్ని ఓనికి యూజ్ చేశానో సేమ్ వాళ్ళు ఇలాగే కుడుతున్నారు. ఒక చీరని ఇలా కుట్టేసి 4000 అది బిగినింగ్. అంటే ఒక డల్ కలర్ డిమ్ కలర్ పెద్ద కిక్ లేదంటే ఆ రేటు, కొంచెం కలర్ బాగుంటే ఇంకొంచెం రేట్ ఎక్కువ అట్లా మాట. అంటే ఒక శారీ ఈవెన్ నేను ఓనికి కూడా ఒక లేస్ కూడా కొనలేదు, ఏమీ లేని దానికి అంతంత కాస్ట్ ఎందుకు అనిపించింది. సో ఇలా ఒక శారీనే ఇలా మంచి లుక్ ఇచ్చే హాఫ్ శారీ కింద చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుద్ది. ఇది చేస్తే నార్మల్ హాఫ్ శారీస్ చేసి వేలకు తగలేసి బోల్డ్ డబ్బులేసి ఒక లంగావాణి చూపించడానికంటే అఫోర్డబుల్ రేంజ్లో అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి ఈ హాఫ్ శారీ మీకు చూపిస్తున్నా. చాలా బాగా అవుట్పుట్ వచ్చింది, సంక్రాంతి కదా మీకు కూడా యూజ్ అవుద్ది అని చెప్పి ఇలా నాకు వచ్చిన అవుట్పుట్ని మీకు చూపిస్తున్నా. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఈ టైప్ ఆఫ్ హాఫ్ శారీస్ని. ఇప్పుడు ట్రెండ్ కదా, ఇప్పుడు ఏ ట్రెండ్ ఉంటే మనము అదే వేసుకోవాలి. సో ఇలా నాకు తెలిసి ఒక శారీనే బ్లౌజ్ లంగా కుట్టించేసుకుంటా, ఇంకా ఓనీ అయితే ప్లెయిన్ ఏమీ లేదు, ప్లెయిన్ సిల్క్ శారీ, నార్మల్ సిల్క్ శారీస్ దొరుకుతాయి కదా. సో బార్డర్ కలర్ ఉన్న సిల్క్ శారీని తీసుకుంటే ఒక కాస్ట్లీ ట్రెండ్లో ఉన్న లంగావాణి ప్రిపేర్ చేసుకోవచ్చు మనమే ఇంట్లోనే. అంటే ఇది నేను చూపించాను కదా అని ఇదే కాటన్ అనొద్దు, ఇట్లో కూడా సమ్ పట్టు అట్లా ఉన్నాయి, అలా కూడా మీరు ట్రై చేయండి. అండ్ ఈ శారీ మీకు లింక్ కావాల్సి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు కూడా ఇదే ఒకవేళ రీక్రియేట్ చేసుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టండి, లైక్ కైండ్ ఆఫ్ ఓకే ఎలా మీరు అవుట్పుట్ తెచ్చారా అని చూడడానికి. అంటే ఈ నా ఐడియా మీకు యూజ్ అయిందని నాకు హ్యాపీయే కదా. సో ఈ వీడియో అయితే అది నా ఫస్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ 2024 అలా 4 బట్ చేసేది 25 సంక్రాంతి కోసం. బట్ నేను ముందుగా చేసి మీకు అప్లోడ్ చేయాలి కాబట్టి సో ఇప్పుడైతే వీడియో చేసా. ఈ వీడియో అయితే ఇంతే, ఇంకా నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ వస్తున్నాయి. సో అవి కూడా 1 after 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకేమనిపించింది చేస్తేనే కదా మీ ఒపీనియన్స్ ఆర్ మీకు ఇంకెలాంటివి కావాలో నాకు తెలిస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్తో రాగలను. సో క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ బై బాయ్.